Hi comrades, this is NSSR Advocate High Court of AP and Trial Courts మిత్రులారా. ముఖ్యంగా మనం ది కోడ్ ఆఫ్ క్రిమినల్ ప్రొసీజర్ 1973లో మనం బెయిల్స్ అనేవి ఏ సెక్షన్స్ కింద ఫైల్ చేసేవాళ్ళం. ప్రజెంట్ ఇప్పుడు న్యూలీ ఏదైతే మనకి భారతీయ నాగరిక సురక్షా సన్నిహిత 2023 BNSS ది భారతీయ నాగరిక సురక్షా సన్నిహిత BNSS ఏదైతే మనకి జూలై 1, 2024 నుంచి అమల్లోకి వచ్చిందో ఈ యొక్క కోడ్ ప్రకారం మనం ఏ సెక్షన్స్ కింద బెయిల్ ఫైల్ చేయాలి, బెయిల్ అప్లికేషన్స్ ఫైల్ చేయాలి. ముఖ్యంగా మిత్రులారా, మనం 436 అనేది బెయిలబుల్ అఫెన్సెస్ లో మనం బెయిల్ అప్లికేషన్ ఫైల్ చేసేవాళ్ళం యాజ్ పర్ CRPC 1973. అయితే బెయిలబుల్ అఫెన్సెస్ లో ఇప్పుడు 478 ది BNSS 478 2023 ప్రకారం బెయిలబుల్ అఫెన్సెస్ లో మనం బెయిల్ అప్లికేషన్ ఫైల్ చేయాల్సి ఉంటుంది. అదేవిధంగా నాన్ బెయిలబుల్ కేసెస్ లో ముఖ్యంగా మనం ఏ యొక్క సెక్షన్ ఉపయోగించేవాళ్ళం అంటే ది కోడ్ ఆఫ్ క్రిమినల్ ప్రొసీజర్ 1973లో 437 CRPC 1973 ప్రకారం నాన్ బెయిలబుల్ కేసెస్ లో మనం బెయిల్ అప్లికేషన్ ఫైల్ చేయడం జరిగేది. అయితే ఇది సెషన్స్ కేసుకి సంబంధించి కాదు, ఇది సెషన్స్ కేసు అదర్ దాన్ సెషన్స్ కేసు ఇది, ఓకేనా. అయితే 437 ప్రకారం నాన్ బెయిలబుల్ కేసెస్ లో మనం యాజ్ పర్ CRPC 1973 ప్రకారం మనం బెయిల్ అప్లికేషన్ ఫైల్ చేసేవాళ్ళం. అయితే ఇప్పుడు ది BNSS 2023 ప్రకారం మనం 480 BNSS 2023 ప్రకారం నాన్ బెయిలబుల్ కేసెస్ లో మనం బెయిల్ అప్లికేషన్ ఫైల్ చేయాల్సి ఉంటుంది. అదేవిధంగా ఏదైతే ఇప్పుడు మనకి యాంటిసిపేటరీ బెయిల్ అంటాం కదా, యాంటిసిపేటరీ బెయిల్ ఏదైతే ఉందో ఈ బెయిల్ని మనం CRPC ప్రకారం 438 సెక్షన్ 438 CRPC 1973 ప్రకారం యాంటిసిపేటరీ బెయిల్ మనం ఏదైతే మనకి సెషన్స్ కోర్టులో కానీ, అంటే జిల్లా కోర్టు, దట్ మీన్స్ సెషన్స్ కోర్టులో కానీ, అదేవిధంగా హైకోర్టులో కానీ మనం యాంటిసిపేటరీ బెయిల్ అనేది మనం ఫైల్ చేస్తూ ఉంటాం. అయితే దీన్ని మనం ది BNSS 2023లో మనం 482 BNSS 2023 ప్రకారం యాంటిసిపేటరీ బెయిల్ మనం ఫైల్ చేయాల్సి ఉంటుంది. అదేవిధంగా సెషన్స్ కోర్టు బెయిల్, అదేవిధంగా హైకోర్టులో బెయిల్ మనం తెచ్చుకోవాలంటే అంటే రెగ్యులర్ బెయిల్స్ ఇవి, యాంటిసిపేటరీ కాకుండా రెగ్యులర్ బెయిల్ ఇది. అదేవిధంగా 437 కూడా రెగ్యులర్ బెయిలే, 436 కూడా రెగ్యులర్ బెయిలే ఇన్ బెయిలబుల్ కేసెస్లో 436 అన్నది యాజ్ పర్ CRPC. అయితే ఇప్పుడు మనకి ఏదైతే మనకి సెషన్స్ కోర్టులో కానీ హైకోర్టులో కానీ మనకి బెయిల్ కావాల్సి వచ్చినప్పుడు మనం 439 CRPC 1973 ప్రకారం మనం బెయిల్ అప్లికేషన్ ఫైల్ చేసుకోవడం అనేది జరిగేది. అయితే ఇప్పుడు BNSS 2023లో మనం సెక్షన్ 483 ప్రకారం మనం హైకోర్టులో కానీ, అదేవిధంగా సెషన్స్ కోర్టులో కానీ రెగ్యులర్ బెయిల్, సెషన్స్ కేసుకి సంబంధించి మనం బెయిల్ అప్లికేషన్ ఫైల్ చేసుకోవాల్సి ఉంటుంది. అంటే మిత్రులారా, ఇక్కడ మనం చూడండి CRPC 1973 ప్రకారం మనం బెయిలబుల్ కేసెస్లో 436 CRPC 1973 సెక్షన్ యూజ్ చేస్తే BNSS లో 478 BNSS 2023 అన్నటువంటి సెక్షన్ మనం యూజ్ చేయాల్సి వస్తుంది. అదేవిధంగా ఏదైతే రెగ్యులర్ బెయిల్ ట్రయల్ కోర్ట్స్, లోవర్ కోర్ట్స్ ఉంటాయో వాటిలో మనం నాన్ బెయిలబుల్ కేసెస్లో సెషన్స్ కేసు కాకుండా, సెషన్స్ కోర్ట్ కాకుండా, సెషన్స్ కేసు కాకుండా ఉన్నటువంటి కేసెస్కి సంబంధించి ఏదైనా సరే మనం నాన్ బెయిలబుల్ కేసెస్లో 437 CRPC 1973 ప్రకారం బెయిల్ అప్లికేషన్ ఫైల్ చేసేవాళ్ళం. అదే ఇప్పుడు BNSS 2023 ప్రకారం తీసుకున్నట్లయితే కనుక 480 BNSS 2023 ప్రకారం మనం నాన్ బెయిలబుల్ కేసెస్లో మనం ఎక్కువగా బెయిల్ అప్లికేషన్స్ ఫైల్ చేయాల్సి ఉంటుంది అదర్ దాన్ సెషన్స్ కేసు, అంటే సెషన్స్ కేసు కానటువంటి కేసుల్లో. అదేవిధంగా ఇప్పుడు మనం యాంటిసిపేటరీ కావాలంటే 438 సెక్షన్ యూజ్ చేసి మనం CRPC ప్రకారం యాంటిసిపేటరీ బెయిల్ ఫైల్ చేయడం అనేది జరిగింది. అయితే ఇప్పుడు BNSSకి వచ్చినట్లయితే కనుక ది BNSS 2023 ప్రకారం అయితే యాంటిసిపేటరీ బెయిల్ కావాలంటే మనం 482 BNSS 2023 సెక్షన్ యూజ్ చేసి మనం యాంటిసిపేటరీ బెయిల్ అప్లికేషన్ ఫైల్ చేయాల్సి ఉంటుంది. మరి ఇప్పుడు మనం సెషన్స్ కోర్టులో కానీ హైకోర్టులో కానీ బెయిల్ అప్లికేషన్ ఫైల్ చేయాలంటే సెషన్స్ కేసుకి సంబంధించి 439 CRPC ప్రకారం మనం 1973 439 CRPC ప్రకారం మనం సెషన్ కోర్టులో కానీ హైకోర్టులో కానీ ఆ యొక్క సెషన్స్ కేసుకి సంబంధించి మనం బెయిల్ అనేది అప్లై చేయడం జరిగేది 439 CRPC 1973 ప్రకారం. ఇప్పుడు అదే సెషన్స్ కేసుకి సంబంధించి మనం హైకోర్టులో కానీ సెషన్స్ కోర్టులో కానీ మనం కనుక బెయిల్ వేసుకోవాలంటే రెగ్యులర్ బెయిల్ ది భారతీయ నాగరిక సురక్షా సన్నిహిత ప్రకారం 483 సెక్షన్ 483 BNSS 2023 ప్రకారం మనం సెషన్స్ కేసుకి సంబంధించినటువంటి బెయిల్ సెషన్స్ కోర్టులో కానీ లేదా హైకోర్టులో కానీ వేసి మనం బెయిల్ ఫైల్ చేసి మనం బెయిల్ పొందడానికి అవకాశం ఉంది. దిస్ ఈజ్ NSSR. ఇఫ్ యూ హ్యావ్ ఎనీ ప్రాబ్లమ్ ప్లీజ్ కాంటాక్ట్ 9855 909559.